నెక్స్ట్ క్లాస్ మనం పరిశీలిస్తే వాట్ హ్యాపెన్స్ వెన్ యూ హీట్ అండ్ ఐరన్ రాడ్ ఆన్ ఏ ఫ్లేమ్. ఒక ఐరన్ రాడ్ తీసుకొని దాన్ని మంట మీద వేడి చేస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? డూ యూ ఫైండ్ ఎనీ చేంజ్ ఇన్ కలర్ ఆన్ హీటింగ్ అండ్ ఐరన్ రాడ్? ఎలాంటి చేంజ్ కనిపిస్తుంది అనేది మనం పరిశీలిద్దాం. వెన్ యూ హీట్ అండ్ ఐరన్ రాడ్, వెన్ యూ హీట్ అండ్ ఐరన్ రాడ్, ఎప్పుడైతే ఒక ఐరన్ రాడ్ను మనం హీట్ చేస్తామో అప్పుడు ఆ ఐరన్ రాడ్ ఏం చేస్తుంది? హీట్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటుంది. సమ్ ఆఫ్ ద హీట్ ఎనర్జీ, కొంత హీట్ ఎనర్జీ ఈజ్ ఎమిటెడ్, కొంత హీట్ బయటకు వస్తుంది. ఎమిటెడ్ అంటే బయటకు రావడం. ఎమిటెడ్ మీన్స్ బయటకు రావడం. ఎమిటెడ్ యాజ్ లైట్, కొంత కాంతి బయటకు వస్తుంది. సో జనరల్గా ఎక్కడైనా మనము ఒక ఐరన్ రాడ్ కర్రలను కాల్చినా కూడా ఖచ్చితంగా హీట్ ఎనర్జీ వస్తుంది, దాంతోపాటుగా లైట్ వస్తుంది బయటికి. ఆ వచ్చేటువంటి హీట్ ఏ రూపంలో వస్తుందంటే లైట్ రూపంలో వస్తుంది. ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఐరన్ రాడ్ని ఏం చేయాలంటే హీట్ చేయాలి. చేసినప్పుడు ఎమిటెడ్ అంటే బయటకు రావడం. ఏ రూపంలో బయటకు వస్తుందంటే లైట్ రూపంలో బయటకు వస్తుంది. అయితే ఆ వచ్చినప్పుడు వేడి వస్తుందా రాదా? మనకి ఖచ్చితంగా వస్తుంది. అదే హీట్ ఎనర్జీ అనేది. మనం హీట్ చేసినప్పుడు మనం చలిమంట ఫస్ట్ కాల్చడానికి కొంచెం లైట్గా హీట్ ఇస్తాం, కానీ ఒక చలిమంట వేసుకున్న తర్వాత మనకు వచ్చేది ఏంటంటే బయటికి హీట్ ఎనర్జీ, కానీ దాంతోపాటుగా లైట్ కూడా వస్తుంది. సేమ్ ఐరన్ రాడ్ని హీట్ చేసినా కూడా మనకు ఫస్ట్ అలానే వస్తుంది. ఫస్ట్ ఇట్ టర్న్స్ రెడ్. సో ఫస్ట్ అది ఏ కలర్లోకి మారుతుందంటే ఐరన్ రాడ్ని హీట్ చేసినప్పుడు రెడ్ కలర్లోకి మారింది. దీనికి హయ్యర్ వేవ్ లెంత్ ఉంటుంది. హయ్యర్ వేవ్ లెంత్. ఎనర్జీ మాత్రం లోయర్ ఎనర్జీ ఉంటుంది. హయ్యర్ వేవ్ లెంత్ ఉంటుంది, లోయర్ ఎనర్జీ ఉంటుంది. ఇవి పాయింట్స్ కొంచెం జాగ్రత్తగా రాసి పెట్టుకోవాలి. రెడ్ కలర్కి వేవ్ లెంత్ హయ్యర్ వేవ్ లెంత్. వేవ్ లెంత్ తక్కువ ఉన్నప్పుడు ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుంది? తక్కువ ఉంటుంది. ఫ్రీక్వెన్సీ తక్కువ ఉన్నప్పుడు ఎనర్జీ కూడా తక్కువ ఉంటుంది. ఫ్రీక్వెన్సీకి ఎనర్జీకి ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయితే ఎనర్జీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ యాట్ ద టెంపరేచర్ రైజెస్ ఇట్ గ్లోస్. సో ఫస్ట్ అది ఏ కలర్లోకి వస్తుంది? రెడ్ కలర్లోకి వస్తుంది ఐరన్ రాడ్. ఇంకా అలానే టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటే, బాగా హీట్ చేస్తూ ఉంటే అది నిదానంగా ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది. అంటే ఎర్రగా ఆరెంజ్. రెడ్ కలర్, ఫస్ట్ రెడ్ నుంచి లైట్గా ఆరెంజ్ కలర్లోకి వెళ్ళింది. తర్వాత మనం పరిశీలిస్తే ఎల్లో కలర్కి వెళ్ళింది. తర్వాత మనం పరిశీలిస్తే అలానే హీట్ చేస్తూ ఉంటే బ్లూ కలర్లోకి వెళ్ళింది. బ్లూకి లోయర్ వేవ్ లెంత్ ఉంటుంది, ఎనర్జీ ఏమో హయ్యర్గా ఉంటుంది. ఆర్ ఈవెన్ వైట్, చివరికి అన్ని కలర్లు కనిపిస్తాయి. వైట్ అన్ని కలర్లు కనిపిస్తాయి. అన్ని కలర్లు మిక్స్ అయితే వచ్చేదాన్ని ఏమంటారంటే వైట్ కలర్ అంటారు. అంటే బూడిద వస్తుంది వైట్ కలర్లో. ఆల్ విజిబుల్ వేవ్ లెన్స్ కలిపితే వైట్ అవుతుంది. ఇఫ్ ద టెంపరేచర్ ఈజ్ హై ఎనఫ్, ఇఫ్ ద టెంపరేచర్ ఈజ్ హై ఎనఫ్, టెంపరేచర్ బాగా అలానే ఇంక్రీజ్ చేసుకుంటూ పోతూ ఉంటే, టెంపరేచర్ బాగా ఇంక్రీజ్ చేస్తూ ఉంటే చివరికి వైట్ కలర్ వచ్చేస్తుంది. సో ఐరన్ రాడ్ని హీట్ చేస్తే ఫస్ట్ వచ్చే కలర్ ఏంటి? ఫస్ట్ వచ్చే కలర్ రెడ్ కలర్. తర్వాత వచ్చే కలర్ ఆరెంజ్ కలర్. ఫస్ట్ వచ్చే కలర్ రెడ్ కలర్, తర్వాత ఆరెంజ్, తర్వాత ఎల్లో, తర్వాత బ్లూ, తర్వాత వైట్. ఈ కలర్లు గుర్తుపెట్టుకోండి. డూ యూ అబ్జర్వ్ ఎనీ అదర్ కలర్ అట్ ద సేమ్ టైమ్ వెన్ ద వన్ కలర్ ఈజ్ ఎమిటెడ్? ఒక కలర్ వచ్చేటప్పుడే ఇంకేమైనా కలర్స్ వస్తాయని క్వశ్చన్ వస్తుంది. వెన్ ద టెంపరేచర్ ఈజ్ హై ఎనఫ్, బాగా టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు
అదర్ కలర్స్ విల్ ఆల్సో బి ఎమిటెడ్, మిగిలిన కలర్స్ కూడా వస్తూ ఉంటాయి చాలా. బట్ డ్యూ టు హయ్యర్ ఇంటెన్సిటీ అంటే తీవ్రత ఆఫ్ వన్ పర్టికులర్ ఎమిటెడ్ కలర్, మిగిలిన కలర్స్ కూడా మనకి రిలీజ్ అవుతూ ఉంటాయి బాగా హీట్ చేసినప్పుడు. కానీ ఎగ్జాంపుల్ బాగా పర్టికులర్గా మనకు కనిపించేది ఏంటంటే రెడ్. అదర్స్ కెనాట్ బి అబ్జర్వ్, మనం పరిశీలించాం మిగిలిన కలర్స్ని, అవి నిదానంగా మన కంటికి కనిపిస్తూ ఉంటాయి. ఇది ఐరన్ రాడ్ని హీట్ చేస్తే ఏం జరుగుతుందనేది ఇంతవరకు కంటెంట్. సో ఒక ఆబ్జెక్ట్ని హీట్ చేస్తే దాని నుంచి డిఫరెంట్ కలర్స్ వస్తాయనేది మనం దీని ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది. మార్క్స్ ప్లాంక్ అనే సైంటిస్ట్ పేరేంటి? మార్క్స్ ప్లాంక్. బ్రోక్ విత్ ద కంటిన్యూస్ ఎనర్జీ. కంటిన్యూగా అంటే బ్రేక్ కాకుండా వచ్చే ఎనర్జీ కంటిన్యూస్ ఎనర్జీ అంటారు. ట్రెడిషన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ అంటే అవి మనం అంతకుముందు డిస్కస్ చేసాం. ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ నుంచి వచ్చే ఎనర్జీని ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ అంటారు. బై అజ్యూమింగ్ దట్ ద ఎనర్జీ ఈజ్ ఆల్వేస్ ఎమిటెడ్ ఇన్ మల్టిపుల్స్ ఆఫ్ హెచ్న్యూ. ఆ వచ్చేటువంటి ఎనర్జీ మార్క్స్ ప్లాంక్ సైంటిస్ట్ ప్రకారంగా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ బయటికి వస్తూ ఉంటుంది. అది ఎలా ఉంటుంది అంటే మార్క్స్ ప్లాంక్ ప్రకారంగా హెచ్న్యూగా ఉంటుంది. హెచ్న్యూ ఫర్ ఎగ్జాంపుల్ హెచ్న్యూ, 2hν, 3hν, సో ఆన్ 4hν, 5hν ఇలా కంటిన్యూగా ఉంటుంది. చివరికి nhν ఉంటుంది. That is the energy for a certain frequency. సో తీసుకున్న ఎనర్జీకి కొంత ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఈ ఎనర్జీని ఏ అక్షరంతో చూపిస్తారంటే ఈ అనే అక్షరంతో చూపిస్తారు. సో ఎనర్జీ సింబల్ ఏంటి? ఈ. కెన్ బి రిప్రజెంటెడ్ బై ద ఈక్వేషన్. సో మార్క్స్ ప్లాంక్స్ అనే సైంటిస్టు ప్రకారంగా వచ్చేటువంటి ఎనర్జీకి ఫార్ములా ఏంటంటే E = hν. ఇది ఇంపార్టెంట్ ఫార్ములా. వాట్ ఈజ్ ద ప్లాంక్స్ ఈక్వేషన్ అంటారు? మార్క్స్ ప్లాంక్స్ ఈక్వేషన్. ప్లాంక్స్ ఈక్వేషన్ ఏంటంటే E = hν. సో ఏంటి ప్లాంక్స్ ఈక్వేషన్? ప్లాంక్స్ ఈక్వేషన్ ఏంటి? E = hν. ఇక్కడ ఈ అంటే మనకు తెలుసు ఆల్రెడీ. ఈ అంటే ఎనర్జీ అని తెలుసు మనకి. న్యూ అంటే తెలుసు మనకి ఫ్రీక్వెన్సీ. మిగిలింది ఏంటంటే హెచ్ మిగిలింది. వేర్ హెచ్ ఈజ్ ప్లాంక్స్ కాన్స్టెంట్. హెచ్ అంటే ఏంటంటే ప్లాంక్స్ కాన్స్టెంట్. అంటే మార్క్స్ ప్లాంక్ అనేటువంటి సైంటిస్ట్ ఈ ఈక్వేషన్ చెప్పాడు కాబట్టి ఆ హెచ్కి ఏమని పేరు పెట్టామంటే ప్లాంక్స్ కాన్స్టెంట్ అని పేరు పెట్టుకున్నాం. విచ్ హ్యాస్ ద వాల్యూ, దాని వాల్యూ ఎంత అంటే హెచ్ ప్లాంక్స్ కాన్స్టెంట్ వాల్యూ గుర్తుపెట్టుకోవాలి. 6.626 ఇంటూ 10⁻⁻34. ఇక్కడ జే అంటే ఏంటంటే జౌల్స్, ఎస్ అంటే సెకండ్, జౌల్ సెకండ్. అగైన్ మళ్ళీ 6.626 ఇంటూ 10⁻⁻34 జౌల్ సెకండ్. సో ఎనర్జీకి యూనిట్స్ ఇక్కడ జౌల్ సెకండ్ అని అర్థం. ఎనర్జీకి యూనిట్స్ ఇది జనరల్గా ఇది వాల్యూ. ఇది కొన్ని టెక్స్ట్ బుక్లో 6.625 ఉంటుంది, కానీ నో ప్రాబ్లం. మనము 6.626 రాసినా 625 రాసినా నో ప్రాబ్లం. 10⁻⁻34 ఇక్కడ చూడండి జౌల్ సెకండ్. సో ఇది ఎనర్జీకి యూనిట్స్. అండ్ న్యూ ఇస్ ద ఫ్రీక్వెన్సీ. న్యూని ఫ్రీక్వెన్సీ అంటాం.
ఆఫ్ ద రేడియేషన్ అబ్జర్వ్డ్ ఆర్ ఎమిటెడ్. రేడియేషన్ అంటే అర్థం ఏంటంటే ఆ రేసే ఎనర్జీ, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేసు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ నుంచి గామా రేస్, ఎక్స్రేస్, గామా రేషన్ వస్తే వాటిని రేడియేషన్స్ అంటారు. అది అబ్జార్బ్డ్ అంటే తీసుకోవడం, ఎమిటెడ్ అంటే బయటకు రావడం. తీసుకున్నప్పుడు ఈ ఎనర్జీ రిలీజ్ అవుతుందని చెప్తున్నాడు. ద ఎనర్జీ ఫర్ ద రెడ్ కలర్ యొక్క ఎనర్జీ ఎక్కువ తక్కువ తెలుసుకుందాం. వేవ్ లెంత్ ఎక్కువ. ముందు వేవ్ లెంత్ ఎక్కువైనప్పుడు ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుంది? లోగా ఉంటుంది. లోగా ఫ్రీక్వెన్సీ ఉందంటే ఎనర్జీ లోగా ఉన్నట్టు. ఇదిగోండి, లోయర్ ఫ్రీక్వెన్సీ ఉందంటే అప్పుడు ఎనర్జీ తక్కువ ఉన్నట్టు. లోయర్ కంపేర్డ్ టు ద ఎనర్జీ ఆఫ్ ద బ్లూ కలర్. లోయర్ వేవ్ లెంత్ ఆఫ్ హైయర్ ఫ్రీక్వెన్సీ. సో ఎవరికి ఎక్కువ ఎనర్జీ ఉంటుందంటే హయ్యర్ వేవ్ లెంత్ రెడ్ కలర్ ఉంటుంది. దీనికి ఫ్రీక్వెన్సీ లోయర్ ఫ్రీక్వెన్సీ. విబ్, వైలెట్, అదే బ్లూ కలర్కి టు కంపేర్ ద రెడ్ కలర్ లోయర్ వేవ్ లెంత్. వేవ్ లెంత్ తక్కువ ఉందంటే ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది. ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉందంటే ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. మనం గుర్తుపెట్టుకోవాలి. ద ఎనర్జీ ఎమిటెడ్ ఫ్రమ్ ఏ మెటీరియల్ బాడీ increases with increases heat energy. The energy emitted from a material body increases with an increase in heat energy. సో హీట్ ఎనర్జీ ఇంక్రీజ్ చేస్తాం. మనం బాగా హీట్ ఎనర్జీ ఇస్తా ఉన్నాం అనుకోండి, అప్పుడు దాని నుంచి వచ్చేటువంటి ఎనర్జీ, రిలీజ్ అయ్యేటువంటి ఎనర్జీ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మనం లైట్గా హీట్ ఇస్తే తక్కువ ఎనర్జీ వస్తుంది. ఎక్కువ హీట్ ఇస్తే దాని తగ్గట్టు ఎనర్జీ బయటికి రిలీజ్ అవుతుంది. The significance of Planck's proposal is that ప్లాంక్స్ చెప్పినటువంటి విషయం ప్రకారం ఏంటంటే, ప్లాంక్స్ ప్రపోజ్ చేసినట్టు ప్రకారంగా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ కెన్ బి గెయిన్డ్ ఆర్ లాస్ట్ ఇన్ డీసీక్రెట్ వాల్యూస్ అండ్ ఆర్ నాట్ ఇన్ కంటిన్యూస్ మేనర్. ప్లాంక్స్ చెప్పిన ప్రకారంగా ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ అనేది ఎనర్జీ గెయిన్ అయినా కావచ్చు, ఎనర్జీ లాస్ అయినా కావచ్చు. నాట్ ఇన్ కంటిన్యూస్ మేనర్, కంటిన్యూగా వచ్చేటువంటి విలువలు కాకుండా అక్కడక్కడ బ్రేక్ అవుతూ వస్తుంటాయని చెప్తారు. హెన్స్ ఎమిషన్ ఆర్ అబ్జర్ప్షన్ ఆఫ్ లైట్ స్పెక్ట్రమ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఏ గ్రూప్ ఆఫ్ వేవ్ లెన్స్. ఎమిషన్ అంటే బయటకు రిలీజ్, అబ్జర్బ్స్ అంటే తీసుకోవడం, ఏంటంటే లైట్. స్పెక్ట్రమ్, కలెక్షన్ అంటే గ్రూప్ అని అర్థం. గ్రూప్ ఆఫ్ వేవ్ లెన్స్ మొత్తాన్ని కలిపితే ఆల్రెడీ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అంటారు. డూ యూ ఎంజాయ్ దీపావళి ఫైర్ వర్క్స్? దీపావళి అప్పుడు ఫైర్తో ఎంజాయ్ చేస్తుంటారా? ఎస్, చేస్తుంటాము. వెరైటీ ఆఫ్ కలర్స్ ఈజ్ సీన్ ఫ్రమ్ ఫైర్ వర్క్స్. మనం మంటలు చేసిన దీపావళి అప్పుడు మనం పరిశీలిస్తే వెరైటీ ఆఫ్ కలర్స్, చాలా డిఫరెంట్ కలర్స్ మన కంటికి కనిపిస్తూ ఉంటాయి. దానికి కారణం ఏంటి అంటే ఒక్కొక్క సబ్స్టెన్స్ ఒక్కొక్క కలర్ని ఎమిట్ చేస్తుందని దాని అర్థం. అది మనం ఇప్పుడు తెలుసుకుంటాం. యాక్టివిటీ చూద్దాం. టేక్ ఏ పించ్ ఆఫ్ క్యూప్రిక్ క్లోరైడ్. పించ్ ఆఫ్ అంటే కొంచెము అని అర్థం.
క్యూప్రిక్ క్లోరైడ్ని తీసుకుంటాం కొంచెం. క్యూప్రిక్ క్లోరైడ్ ఎక్కడ తీసుకుంటామంటే ఇన్ ఏ వాచ్ గ్లాస్. వాచ్ గ్లాస్ అంటే మనము అవతలికి వైపు చూసినా కంటికి కనిపించేదాన్ని వాచ్ గ్లాస్ అంటారు. అండ్ మేక్ ఏ పేస్ట్. సో వాచ్ గ్లాస్ తీసుకోవాలి, వాచ్ గ్లాస్లో క్యూప్రిక్ క్లోరైడ్ తీసుకోవాలి, పేస్ట్ లాగా ఉండేటువంటి కాన్సన్ట్రేటెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ తీసుకుంటాం. హైడ్రోక్లోరిక్ యాసిడ్ తీసుకుంటాం, అది కొంచెం అంటే పేస్ట్ లాగా అనిపిస్తూ ఉంటుంది. టేక్ దిస్ పేస్ట్ ఆన్ ప్లాటినం లూప్. ప్లాటినం లూప్ అంటే ప్లాటినంతో చేసినటువంటి ఒక మంట మీద ఇంట్రడ్యూస్ టు ఇంటూ ఏ నాన్ లూమినస్ ఫ్లేమ్. ప్రకాశవంతమైనటువంటి నాన్ లూమినస్. లూమినస్ అంటే ప్రకాశవంతమైన, ఫ్లేమ్ అంటే మంట. ఫ్లేమ్ అంటే మంట, లూమినస్ అంటే ప్రకాశవంతమైన, నాన్ లూమినస్ అంటే బాగా బాగా వెలుగుతున్నటువంటి ఏరియా కాకుండా మధ్యలో అర్థం. అక్కడ ఈ క్యూప్రిక్ క్లోరైడ్ తీసుకుంటాం. క్యూప్రిక్ క్లోరైడ్ కొంచెం తీసుకొని హైడ్రోక్లోరిక్ యాసిడ్ మిక్స్ చేసి ఈ మొత్తాన్ని ఒక పేస్ట్ లాగా మనం తయారు చేసుకుని దాన్ని ఒక మంట మీద పెట్టాలి, నాన్ లూమినస్ ఫ్లేమ్ మీద. అది ప్లాటినంతో తయారు చేసి ఉంటారు. వాట్ కలర్ డూ యూ అబ్జర్వ్. సో ఏం కలర్ వస్తుంది? వాట్ కలర్ డూ యూ అబ్జర్వ్, ఏం కలర్ వస్తుంది క్యూప్రిక్ క్లోరైడ్ని హీట్ చేస్తే? అదేవిధంగా క్యారీ అవుట్ సిమిలర్ యాక్టివిటీ సేమ్ విత్ స్ట్రాన్షియం క్లోరైడ్. పైన క్యూప్రిక్ క్లోరైడ్, ఇక్కడ స్ట్రాన్షియం క్లోరైడ్. క్యూప్రిక్ క్లోరైడ్ ప్రొడ్యూసెస్. క్యూప్రిక్ క్లోరైడ్ని హైడ్రోక్లోరిక్ యాసిడ్తో మిక్స్ చేసి ఎప్పుడైతే ప్లాటినం మంట మీద మండిస్తామో అప్పుడు ఈ గ్రీన్ కలర్ ఫ్లేమ్. సో గ్రీన్ కలర్లో ఒక మంట వస్తుంది. ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవచ్చు. క్యూప్రిక్ క్లోరైడ్ గ్రీన్ కలర్. క్యూప్రిక్ క్లోరైడ్ ఏ మంటని ఇస్తుంది? గ్రీన్ కలర్ని ఇస్తుంది. సో దీపావళి అప్పుడు మనం మంటలను చూస్తే చాలా రకాల మంటలు కనిపిస్తుంటాయి. కారణం ఏంటంటే ఒక్కొక్క మెటీరియల్ ఒక్కొక్క కలర్ని ఇస్తుంది, అది దాని అర్థం. అలానే క్యూప్రిక్ క్లోరైడ్ ఏ కలర్ని ఇస్తుంది అంటే గ్రీన్ కలర్ని ఇస్తుంది. స్ట్రాన్షియం క్లోరైడ్ ప్రొడ్యూసెస్ ఏ రెడ్. అయితే క్రిమ్సన్ రెడ్ ఫ్లేమ్ ఇచ్చాడు, అంటే రెడ్లో క్రిమ్సన్ రెడ్ అనేటువంటిది ఒక కలర్, ఒక రకమైనది ఆ కలర్ వస్తుంది, క్రిమ్సన్ రెడ్. గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ. క్యూప్రిక్ క్లోరైడ్ గ్రీన్ కలర్, స్ట్రాన్షియం క్లోరైడ్ క్రిమ్సన్ రెడ్. ఈ రెండు కలర్లు ఎమిట్ అవుతాయి, బయటికి రిలీజ్ అయిపోతాయి. అంటే ప్రతి పదార్థాన్ని వేడి చేస్తే దాని నుంచి డిఫరెంట్ కలర్స్ వస్తాయనేది ఇక్కడ కంటెంట్. డూ యూ అబ్జర్వ్ ఎల్లో లైట్ ఇన్ స్ట్రీట్ ల్యాంప్స్. స్ట్రీట్ ల్యాంప్స్ మనం పరిశీలిస్తే ఎల్లో కలర్ వస్తుంటుంది. దీనికి కారణం ఏంటంటే సోడియం వేపర్స్ ప్రొడ్యూస్ ఎల్లో లైట్ ఇన్ స్ట్రీట్ ల్యాంప్స్. సోడియం వేపర్స్. సో స్ట్రీట్స్ ల్యాంప్లో ఏ కలర్లో వస్తాయి? ఎల్లో లైట్ వస్తుంది. ఆ ఎల్లో లైట్ రావడానికి కారణం ఏంటి? సోడియం వేపర్స్ వల్ల స్ట్రీట్ లైట్స్లో ఎల్లో కలర్ వస్తుంది.
Why do different elements emit different flame colors when heated by the సేమ్ నాన్ లూమినస్ ఫ్లేమ్? ఒకే మంట మీద డిఫరెంట్ ఎలిమెంట్స్ పెడితే డిఫరెంట్ కలర్స్ ఎందుకు వచ్చాయి అనేది ఇక్కడ క్వశ్చన్ వేస్తున్నారు. సైంటిస్ట్స్ ఫౌండ్ దట్ ఈచ్ ఎలిమెంట్, ప్రతి సైంటిస్టులు చేసినటువంటి ఎక్స్పెరిమెంట్ ద్వారా ప్రతి ఎలిమెంట్స్ ఎమిట్స్ అంటే రిలీజ్ చేయడం, ఇట్స్ ఓన్ క్యారెక్టరిస్టిక్ కలర్. సో ప్రతి ఎలిమెంట్ దానికి తగిన విధంగా ఒక కలర్ రిలీజ్ చేస్తుంది. These colors correspond to certain discrete wavelengths of light and are called line spectra. These colors correspond to certain discrete wavelengths of light and are called line spectra. These colors correspond to certain discrete wavelengths of light are called line spectra. సో ఇలాంటి వేవ్లెంత్కి తగ్గట్టు వచ్చేటువంటి కలర్స్ని ఏమంటారంటే లైన్ స్పెక్ట్రా అంటారు. లైన్ స్పెక్ట్రా. The lines in atomic spectra can be used to identify unknown atoms. సో తెలియనటువంటి ఆటమ్స్ని కనుక్కోవచ్చు ఈ లైన్ స్పెక్ట్రా ద్వారా. జస్ట్ లైక్ ఫింగర్ ప్రింట్స్ ఆర్ యూజ్డ్ టు ఐడెంటిఫై పీపుల్. సో మన ఫింగర్ ప్రింట్స్ మనం తీసుకుంటుంటాం ఆధార్ కార్డ్స్ తీసుకునేటప్పుడైనా, జనరల్గా ఎప్పుడైనా ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటాం. ఫింగర్ ప్రింట్స్ దాన్ని బేస్ చేసుకొని మనకి అక్కడ కలర్స్ కనిపిస్తూ ఉంటాయి. దాన్ని బేస్ చేసుకొని ఎట్లయితే ఫింగర్ ప్రింట్స్ తీసుకొని పీపుల్ని ఎలా అయితే ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా చేసుకుని ఎట్లయితే పీపుల్ని ఐడెంటిఫై చేస్తారో అలానే కలర్స్ని బట్టి అవి ఎలిమెంట్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. అది కలర్స్ గురించి స్టోరీ. అంటే ఒక యాటమ్స్ని హీట్ చేస్తే ఏమవుతుంది, ఇదంతా ఇంతవరకు ఒక మ్యాటర్. ఇప్పటి నుంచి నెక్స్ట్ వచ్చే మ్యాటర్ వేరే మ్యాటర్. నెక్స్ట్ మనం సైంటిస్ట్ చూద్దాం. అడుగుకోండి, ఈ సైంటిస్ట్ పేరు ఏంటంటే నీల్స్ హెన్రిక్ డేవిడ్ బోర్. అయితే మనం సింపుల్ ఫామ్లో ఏమని పిలుస్తామంటే సింపుల్గా నీల్స్ బోర్ అని పిలుస్తాం. సింపుల్గా నీల్స్ హెన్రిక్ డేవిడ్ బోర్ అని గుర్తుపెట్టుకుని నీల్స్ బోర్ అని పిలుస్తాం. సింపుల్గా నీల్స్ బోర్ అని పిలుస్తాం. వాజ్ ఏ డేనిష్ ఫిజిస్ట్ who made foundational contributions to అండర్స్టాండింగ్ అటామిక్ స్ట్రక్చర్. సో అటామిక్ స్ట్రక్చర్ గురించి అసలు మోడల్స్ ఇవన్నీ తెలియజేస్తాడు ఇతను. అండ్ క్వాంటమ్ థియరీ గురించి కూడా తెలియజేస్తాడు. స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్, అసలు యాటమ్ ఎలా ఉంటుంది, యాటమ్ లోపల ఏముంటాయి, అసలు వాటి పరిస్థితి ఏంటి, ఇదంతా వీటి గురించి థియరీలు రాస్తాడు. క్వాంటమ్ థియరీ కూడా రాస్తాడు. ఇవి రాసినందుకు ఇతనికి ఫర్ విచ్ ఈ రిసీవ్డ్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ తీసుకున్న వ్యక్తి 1922లో. ఇన్ 1922లో ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ పొందినటువంటి వ్యక్తి ఎవరంటే నీల్స్ బోర్. ప్రతి సంవత్సరం నోబెల్ ప్రైజ్లు ఇస్తుంటారు. 1922లో ఫిజిక్స్లో
నోబెల్ ప్రైజ్ వచ్చినటువంటిది ఎవరికంటే నీల్స్ బోర్కి. బోర్ వాజ్ ఆల్సో ఏ ఫిలాసఫర్ అండ్ ప్రమోటర్. ఫిలాసఫర్ అంటే ఒక తత్వవేత్త. ప్రమోటర్ అంటే ఎవరికైనా స్పీచ్లు ఇస్తూ ఉంటుంటాడు. ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళకి సాల్వింగ్ చేసుకుంటూ మంచి ఒక మోరల్ వాల్యూస్ ఉన్నటువంటి వ్యక్తి. అంటే సైంటిస్టులు అంటే జనరల్గా వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా ఆధ్యాత్మికత గురించి వాటి గురించి తెలియజేస్తూ ఉంటుంటాడు నీల్స్ బోర్. ఆయన ఏం చెప్పాడో చూద్దాం. Bohr's model of hydrogen atom and its limitations. సో బోర్స్ అనే సైంటిస్ట్ ఏం చెప్పాడు ఆటమ్ గురించి, దాని పరిధులు ఏంటి? లెట్ అస్ ఎగ్జామిన్ ద స్పెక్ట్రమ్ ఆఫ్ హైడ్రోజన్ యాటమ్. హైడ్రోజన్ యాటమ్ యొక్క స్పెక్ట్రాన్ని పరిశీలిద్దామంటుండు. వాట్ డస్ ఏ లైన్ స్పెక్ట్రమ్ టెల్ అస్ అబౌట్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఎన్ యాటమ్. యాటమ్ గురించి, యాటమ్ యొక్క స్ట్రక్చర్ గురించి ఈ లైన్ స్పెక్ట్రా ఏం చెప్తుంది? ఇక్కడ హైడ్రోజన్ స్పెక్ట్రమ్ అంటే కలర్స్ డిఫరెంట్ కలర్స్ కనిపిస్తూ ఉన్నాయి. చూడండి, చిన్న చిన్న గీతలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ చూద్దాం. నీల్స్ బోర్ ప్రపోజ్డ్ దట్ electrons in an atom. నీల్స్ బోర్ ప్రపోజ్డ్ దట్. నీల్స్ బోర్ ఎలక్ట్రాన్స్ గురించి, ఎక్కడున్న ఎలక్ట్రాన్స్ గురించి, ఆటంలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ గురించి ఏం చెప్పాడంటే ఆక్యుపై స్టేషనరీ ఆర్బిట్స్. స్టేషనరీ ఆర్బిట్స్ ఆర్ స్టేట్స్ ఆర్ ఫిక్స్డ్ ఎనర్జీ different distances from the nucleus. సో రూథర్ఫోర్డ్ ప్రకారంగా అయినా నీల్స్ బోర్ ప్రకారంగా అయినా యాటమ్ ఏ షేప్లో ఉంటుందంటే, యాటమ్ షేప్ ఏంటంటే ఇలా రౌండ్గా ఉంటుంది, స్పీరికల్ షేప్లో ఉంటుంది యాటమ్. యాటంలో మధ్య భాగాన్ని ఏమంటారంటే న్యూక్లియస్ అంటారు. న్యూక్లియస్. ఇక్కడ చూడండి, నీల్స్ బోర్ ప్రపోజ్డ్ దట్ ఎలక్ట్రాన్స్ ఇన్ యాటమ్ స్టేషనరీ అంటే ఇట్ నో మూవ్, ఫిక్స్డ్ అని అర్థం, అంటే మారకుండా ఉండడం అని అర్థం. సో యాటమ్ ఏ షేప్లో ఉంది? రూథర్ఫోర్డ్ ప్రకారంగా అయినా నీల్స్ బోర్ ప్రకారంగా అయినా యాటమ్ ఏ షేప్లో ఉంది చెప్పండి? ఏ షేప్లో ఉందంటే స్పియరికల్ షేప్లో ఉంది. ఈ స్పియరికల్ షేప్లో ఉన్నటువంటి ఈ మధ్య భాగాన్ని ఏమంటారంటే న్యూక్లియస్ అంటాం. న్యూక్లియస్. న్యూక్లియస్లో ప్రోటాన్స్ ఉంటాయి, న్యూట్రాన్స్ ఉంటాయి. న్యూక్లియస్లో ప్రోటాన్ ఉంటుంది, న్యూట్రాన్ ఉంటుంది న్యూక్లియస్లో. ఇంకా మిగిలింది ఏంటంటే సబాటమిక్ పార్టికల్స్ 3. ఒకటి ప్రోటాన్, రెండోది న్యూట్రాన్, మూడోది ఎలక్ట్రాన్. అది ఏం చేస్తుందంటే ఎలక్ట్రాన్స్ అనేవి ఏం చేస్తుంటాయి? తిరుగుతూ ఉంటాయి. ఎలక్ట్రాన్స్ ఏం చేస్తుంటాయి అంటే న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇది న్యూక్లియస్ అయితే ఇది న్యూక్లియస్ అయితే న్యూక్లియస్ చుట్టూ ఇక్కడే ఇంకా తిరుగుతూ ఉంటాయి ఫిక్స్డ్గా. ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఫిక్స్డ్ ఇక్కడే తిరుగుతూ ఉంటాయి. ఇలా ఇక్కడ ఫిక్స్డ్ షేప్లో తిరుగుతుంది. ఇదిగోండి, ఫిక్స్డ్ స్టేషనరీ ఆర్బిట్స్ అంటే కదలని అర్థం. దానికి ఎనర్జీ ఫిక్స్గా ఉంటుంది. అయితే డిఫరెంట్ డిస్టెన్సెస్లో ఉంటాయంట న్యూక్లియస్ నుంచి. ఎలా అంటే ఇప్పుడు యాటమ్ పెద్దగా ఇద్దాం, ఇలా పెద్దగా ఉందనుకుందాం యాటమ్. ఇంకా ఇది న్యూక్లియస్ అనుకుందాం. ఇలా ఫస్ట్ ఎలక్ట్రాన్స్ దీంట్లో తిరుగుతూ ఉంటాయి.
దీన్ని ఏమనుకుంటారంటే కే అంటాడు, కే షెల్. అది ఇంకా అది అక్కడే ఉంటుందా అంటే అక్కడే ఉంటుంది ఫిక్స్డ్గా. దీన్ని స్టేషనరీ ఆర్బిట్స్ అంటారు. సెకండ్ ఆర్బిట్ పేరు ఏంటంటే ఇలా ఉంటుంది, ఎల్. అలానే థర్డ్ షెల్ పేరు ఏంటంటే ఎం. ఫోర్త్ షెల్ పేరు ఏంటంటే ఎన్. అవన్నీ ఫిక్స్డ్గా కదలకుండా ఉంటాయి. ఇదిగోండి, ఈ న్యూక్లియస్ నుంచి ఇక్కడికి కే షెల్ డిస్టెన్స్ ఇది, ఎల్ షెల్ డిస్టెన్స్ ఇది, ఎం ఇది అనుకుందాం, ఎం షెల్ యొక్క డిస్టెన్స్. సో డిస్టెన్సెస్ సేమ్ ఉన్నాయా, మారినాయా? మారాయి. ఇప్పుడు చూద్దాం మళ్ళీ ఇక్కడ. ఇదిగోండి, డిఫరెంట్ డిస్టెన్సెస్. సో డిఫరెంట్ డిస్టెన్సెస్లో ఉంటాయి న్యూక్లియస్ నుంచి ఈ ఆర్బిట్స్ ఫిక్స్డ్గా ఉంటాయనేది నీల్స్ బోర్ అనేటువంటి శాస్త్రవేత్త యొక్క వాదన. నీల్స్ బోర్ సైంటిస్ట్ ప్రకారంగా ఎలక్ట్రాన్లు న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఆ తిరిగేది ఎక్కడ తిరుగుతూ ఉంటాయంటే ఫిక్స్డ్గా ఉన్నటువంటి కే షెల్, ఎల్ షెల్, ఎం షెల్ ఫిక్స్డ్గా ఉంటాయి, అక్కడ తిరుగుతూ ఉంటాయని చెప్తాడు. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. When an electron jumps from a lower energy state, ground state, to higher energy states, excited state, it absorbs energy or emits energy. When such a jump occurs from a higher energy state టు ఏ లోయర్ ఎనర్జీ స్టేట్. సో మనం ఈ పాయింట్ని పరిశీలిద్దాం. ఎలక్ట్రాన్ ఏం చేస్తుంది? జంప్ అంటే దూకడం. ఎక్కడి నుంచి దూకుతుంది? గ్రౌండ్ స్టేట్ నుంచి. గ్రౌండ్ స్టేట్ అంటే లోయర్ ఎనర్జీ. లోయర్ ఎనర్జీ నుంచి ఎక్కడికి దూకుతుంది? హైయర్ ఎనర్జీకి దూకుతుంది. హైయర్ ఎనర్జీ స్టేట్ని ఏమంటారు? ఎగ్జైటెడ్ స్టేట్ అంటారు. సో లోయర్ స్టేట్ నుంచి అంటే కే షెల్ నుంచి, కే షెల్ని గ్రౌండ్ స్టేట్ అంటాం. ఎన్ ఆర్బిట్కి దూకాలి. ఇప్పుడు మనము క్రింది నుంచి ఒక గోడ పైకి ఎక్కాలంటే ఏం చేయాలా? క్రింది నుంచి అంటే గ్రౌండ్ స్టేట్, పైకి గోడ అంటే ఎగ్జైటెడ్ స్టేట్కి దూకాలంటే ఏం చేయాలా? ఎనర్జీని అబ్జర్వ్ చేసుకోవాలి. చూడండి, అబ్జర్వ్స్ ఎనర్జీ. సో గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైటెడ్ స్టేట్కి ఎలక్ట్రాన్ జంప్ చేయాలంటే ఎనర్జీని అబ్జర్వ్ చేసుకోవాలి. అంటే ఎనర్జీ తీసుకుంటేనే గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైటెడ్ స్టేట్కి ఎలక్ట్రాన్ వెళ్ళిద్ది. గ్రౌండ్ స్టేట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ అంటే కే షెల్, ఫస్ట్ కే షెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాను ఎన్ షెల్లోకి వెళ్ళాలంటే ఎనర్జీని అబ్జర్వ్ చేసుకోవాలి. అనేది ఈ పాయింట్ యొక్క మీనింగ్. తర్వాత emits energy when a such jump occurs from a higher energy state to lower energy state. సో ఎగ్జైటెడ్ స్టేట్ నుంచి గ్రౌండ్ స్టేట్కి దూకిందనుకో ఎలక్ట్రాన్ రివర్స్, అప్పుడు ఎనర్జీ ఏమవుతుందంటే ఎమిట్స్ అవుతుంది. ఇది ఈ పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళాలంటేనేమో ఎనర్జీ అబ్జర్వ్ చేసుకోవాలి. అదే హైయర్ ఎగ్జైటెడ్ స్టేట్ నుంచి గ్రౌండ్ స్టేట్కి దూకింది అనుకో ఎలక్ట్రాన్, అప్పుడు ఎనర్జీ ఎమిట్ అవుతుంది, అంటే బయటకు రిలీజ్ అవుతుంది. The energies of an electron in an atom can have only certain values. సో ఎనర్జీ, ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీస్ని మనం పరిశీలిస్తే ఫస్ట్ ఎనర్జీకి E1 అనుకుంటున్నాం, సెకండ్ ఎనర్జీని E2 అనుకుంటున్నాం, థర్డ్ ఎనర్జీని E3 అనుకుంటున్నాం. తర్వాత సో దట్ ఈస్ ద ఎనర్జీ ఈజ్ క్వాంటైజ్డ్. క్వాంటీజ్ అంటే మారిపోతూ ఉంటుంది, క్వాంటీజ్డ్. ద స్టేట్స్ కరస్పాండింగ్ టు దీస్ ఎనర్జీస్ ఆర్ కాల్డ్ స్టేషనరీ స్టేట్స్. స్టేషనరీ అంటే మారదని అర్థం. అండ్ ద పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ ద ఎనర్జీ ఆర్ కాల్డ్ ఎనర్జీ లెవెల్స్. సో అక్కడ ఉన్నటువంటి
ఫిక్స్డ్గా ఉన్నటువంటి స్టేషనరీ స్టేట్స్ని ఏమంటారంటే ఫిక్స్డ్ ఎనర్జీ లెవెల్స్ అంటారు. సో ఎప్పుడైతే ఆర్బిట్స్ ఎలక్ట్రాన్ ఎక్కడ తిరగకుండా అక్కడే ఉన్నాయో వాటిని స్టేషనరీ ఆర్బిట్స్ అంటారు. స్టేషనరీ ఆర్బిట్స్ అంటే అక్కడ ఎనర్జీ కూడా ఫిక్స్డ్గా ఉంటుంది. వీటిని ఎనర్జీ లెవెల్స్ అంటారు. అయితే చేంజ్ అయిపోయినప్పుడు మాత్రం, జంప్ చేసినప్పుడు మాత్రం ఎనర్జీ వాల్యూస్ మాత్రం మారిపోతూ ఉంటాయి. ఫిక్స్డ్గా కదలకుండా ఒక చోట ఉన్నప్పుడు మాత్రం ఎనర్జీ లెవెల్స్ ఒకే రకంగా ఉంటాయి. జంప్ చేసినప్పుడు కానీ, లేకపోతే జంప్ చేసినప్పుడు గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జిట్ స్టేట్కి వెళ్ళినా, ఎగ్జిట్ స్టేట్ నుంచి గ్రౌండ్ స్టేట్కి వెళ్ళినా ఎనర్జీ లెవెల్స్ మారిపోతూ ఉంటాయి. ది లోయెస్ట్ ఎనర్జీ స్టేట్ ఆఫ్ ద ఎలక్ట్రాన్, ఎలక్ట్రాన్ యొక్క లోయెస్ట్ ఎనర్జీని గ్రౌండ్ స్టేట్ అంటారు. గ్రౌండ్ స్టేట్. వాట్ హ్యాపెన్స్ వెన్ అన్ ఎలక్ట్రాన్ గెయిన్స్ ఎనర్జీ? ఎలక్ట్రాన్ ఎనర్జీని గెయిన్ అయిందనుకోండి, ఏమైందంటే ద ఎలక్ట్రాన్ మూవ్స్ టు హైయర్ ఎనర్జీ లెవెల్ టు ద ఎగ్జైటెడ్ స్టేట్. సో ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళింది ఎనర్జీ గెయిన్ అయ్యే మాట అయితే. ఎనర్జీ గెయిన్ అయ్యే మాట అయితే హయ్యర్ ఎనర్జీ లెవెల్కి వెళ్తుంది. హయ్యర్ ఎనర్జీ లెవెల్ అంటే ఎగ్జైటెడ్ స్టేట్ అని అర్థం. డస్ ద ఎలక్ట్రాన్ రీటైన్ ద ఎనర్జీ ఫర్ ఎవర్? సో ఎనర్జీ అలానే ఉంటుందా, మారకుండా అని క్వశ్చన్ వస్తుంది. ద ఎలక్ట్రాన్ లాసెస్ ద ఎనర్జీ. ఎలక్ట్రాన్ అనేది ఎనర్జీని లాస్ అయితే అండ్ కమ్స్ బ్యాక్ టు ఇట్ గ్రౌండ్ స్టేట్. సో గ్రౌండ్ స్టేట్లో ఉన్న ఎలక్ట్రాను ఎనర్జీని తీసుకుని ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళింది. ఎగ్జైటెడ్ స్టేట్లో ఉన్న ఎలక్ట్రాన్ ఎనర్జీ లాస్ అయిందనుకోండి, మళ్ళీ గ్రౌండ్ స్టేట్కి వస్తుంది. ఆ గ్రౌండ్ స్టేట్కి వచ్చేటప్పుడు ద ఎనర్జీ ఎమిటెడ్ బై ద ఎలక్ట్రాన్ ఈ సీన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ. వచ్చేటువంటి ఎనర్జీ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీగా వస్తుంది, కాబట్టి దాని నుంచి ఒక కలర్ వస్తుంది. అది అర్థం ఇక్కడ. చూడండి, ఆ ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళినటువంటి ఎలక్ట్రాను ఎనర్జీ లాస్ అయితే అప్పుడు బయటికి లాస్ అయినప్పుడు దాని నుంచి ఒక కలర్ వస్తుంది. అది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీగా వస్తుంది. వెన్ ద వేవ్ లెంత్ ఈజ్ ఇన్ విజిబుల్ రీజన్, ఇట్ ఈజ్ విజిబుల్ అండ్ ఎమిషన్ లైన్. ఒక గీతలాగా మన కంటికి కనిపిస్తుంది. అది ఇక్కడ కాన్సెప్ట్. సో మనకు ఒక ఎలిమెంట్ నుంచి కలర్స్ ఎలా వస్తాయంటే, ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళినటువంటి ఎలక్ట్రాన్ అక్కడే ఉండకుండా గ్రౌండ్ స్టేట్కి దూకినప్పుడు కొంత ఎనర్జీ ఎమిట్ అవుతుంది. ఆ ఎనర్జీ మనకు కంటికి విజిబుల్ లైట్ లాగా కనిపిస్తుంది అని చెప్తుంది. Bohr's model explains all the line spectra observed in the case of hydrogen atom. హైడ్రోజన్ ఆటంకి సంబంధించినటువంటి కలర్స్ గురించి మాత్రం చెప్పగలిగాడు, కానీ ఇట్ ఈజ్ ఏ సక్సెస్ఫుల్ మోడల్ యాజ్ ఫార్ యాజ్ లైన్ స్పెక్ట్రా ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ ఈజ్ కాన్సర్న్డ్. హైడ్రోజన్ యొక్క లైన్ స్పెక్ట్రా గురించి నీల్స్ బోర్ అనేటువంటి సైంటిస్ట్ వివరించగలిగాడు. But the line spectrum of hydrogen atom we observed through high resolution spectroscope appears to be a group of finer lines. So higher స్పెక్ట్రోస్కోప్తో మనం పరిశీలిస్తే అప్పుడు ఆ హైడ్రోజన్ యాటంలో ఉన్నటువంటి ఒక చిన్న గీతాల నుంచి డిఫరెంట్ గీతలు మన కంటికి కనిపించడం గమనించవచ్చు నీల్స్ బోరింగ్ సైంటిస్ట్ ప్రకారంగా. బోర్స్ మోడల్ ఫెయిల్ టు అకౌంట్ ఫర్ స్ప్లిట్టింగ్ ఆఫ్ లైన్ స్పెక్ట్రా. మిగిలిన ఎలిమెంట్స్ గురించి లైన్ స్పెక్ట్రా గురించి బోర్ మోడల్ టేకప్ చేయలేకపోతుంది. ఇది నీల్స్ బోర్ చెప్పినటువంటి కంటెంట్. తర్వాత కంటెంట్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం.
ఇదిగోండి ఇక్కడ డిఫరెంట్ కలర్స్ వచ్చాయి. ఇక్కడ చూడండి కలర్స్ కనిపిస్తున్నాయి, డిఫరెంట్ కలర్స్. ఇవి యాటమ్స్ నుంచి రిలీజ్ అయినప్పుడు కనిపించేటువంటి కలర్లు.